ఈ వ్యక్తి చెత్త డబ్బాలో చెత్తను ఏరుకుంటూ ఉంటాడు. ఆ చెత్తలో ఈ వ్యక్తికి సెల్ ఫోన్ డబ్బులు ఉన్న కవరు కనిపిస్తుంది. వెంటనే ఈ వ్యక్తి ఆ కవరుని తీసుకొని ఎవరో ఇక్కడ సెల్ ఫోన్ డబ్బులు కవర్లో దాచిపెట్టుకున్నారు, వాళ్ళు వచ్చేలోగా నేను ఇక్కడ నుంచి తొందరగా వెళ్లిపోవాలి అని అనుకొని సెల్ ఫోన్ డబ్బులు చెత్త బస్తాలో వేసుకొని వెళ్లిపోతాడు. ఆ తర్వాత ఈ వ్యక్తి వచ్చి చెత్త మొత్తం గెలుకుతూ ఉంటాడు. ఈ వ్యక్తి చెత్త మొత్తం చూసిన తర్వాత ఇక్కడే కదా రాత్రి సెల్ ఫోన్ డబ్బులు కవర్లో దాచిపెట్టింది అని అనుకొని ఆలోచిస్తూ ఉంటాడు. ఈ వ్యక్తి రాత్రి వచ్చి అనుకుంటాడు, ఇప్పుడు రాత్రి టైం 12 అవుతుంది, నేను వెళ్లే దారిలో దొంగలు ఉండే అవకాశం ఉంది, నాకు ఏమి ఇబ్బంది రాకుండా నా దగ్గర ఉన్న సెల్ ఫోన్ డబ్బులు ఇక్కడ దాచిపెడతాను, ఉదయం వచ్చి తీసుకుంటాను అనుకొని కవర్లో సెల్ ఫోన్ డబ్బులు పెట్టుకొని చెత్త డబ్బాలో దాపెట్టి వెళ్తాడు. ఇక్కడే కదా పెట్టింది, మళ్ళా ఇప్పుడు ఎందుకు కనిపించడం లేదు అని అనుకుంటాడు. ఇతను చెత్త ఏరుకునే వ్యక్తిని చూసి అనుకుంటాడు, అతను ఇందులో ఉన్న మొబైల్ ఫోన్ డబ్బులు తీసుకుని వెళ్లి ఉంటాడు, వాడిని వెళ్లి పట్టుకోవాలి అనుకొని పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ఈ వ్యక్తి అతన్ని చూసి పారిపోతాడు. ఈ వ్యక్తి అతన్ని పట్టుకొని ఎక్కడికి పారిపోతున్నావు, నీకు ఆ చెత్త డబ్బాలో దొరికిన ఆ సెల్ ఫోన్ డబ్బులు నావి, అవి మర్యాదగా ఇవ్వు అని చెబుతాడు. అందుకు ఆ వ్యక్తి, నువ్వు పొరపాటు పడుతున్నావు, నేను నిజంగా చెత్త ఏరుకునే వాడిని, నన్ను వదిలేయి అని చెబుతాడు. అందుకు ఈ వ్యక్తి, నువ్వు అబద్ధం చెబుతున్నావు అని చెప్పి ఆ బస్తాని తీసుకొని ఆ బస్తాలో ఉన్నది మొత్తం కింద పడేస్తాడు. కానీ ఆ బస్తాలో సెల్ ఫోన్ డబ్బులు ఉండవు. ఈ వ్యక్తి చెబుతాడు, నేను చెప్పాను కదా నా దగ్గర ఏమీ లేదు, ఇప్పుడు నమ్మవా, నా చెత్త మొత్తం కింద పడేశావు, ఇప్పుడు సంతోషంగా ఉంది కదా అని చెబుతాడు. ఈ వ్యక్తి అనుకుంటాడు, నా సెల్ ఫోన్ డబ్బులు ఎక్కడికి పోయాయి, ఎవరు తీసుకున్నారు అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు. ఈ వ్యక్తి అతని మీద అనుమానం వచ్చి, ఒక నిమిషం ఆగు అని చెప్పి అతని జోబీని చెక్ చేస్తాడు. అందుకు ఆ వ్యక్తి, నా దగ్గర ఏమీ లేవు, నేనేమీ తీసుకోలేదు అని చెబుతాడు. అంతలోనే అతని షర్టు లోపల నుంచి సెల్ ఫోన్ డబ్బులు బయటికి తీస్తాడు. ఈ వ్యక్తి అతనితో చెబుతాడు, నాకు తెలుసు నువ్వే తీసుకున్నావని, ఈ రోజు నా అదృష్టం బాగుంది, అందుకే నా సెల్ ఫోన్ డబ్బులు దొరికాయి అని అనుకొని ఆ వ్యక్తిని ఏమీ అనకుండా వెళ్లిపోతాడు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో చూసిన తర్వాత ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.